భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఈ నెల 26 నుంచి ఘనంగా జరుపుకుందామని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి జనరల్ బాడీ సమావేశం ఆదివారం సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కె కనకరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారుల వ్యవస్థను రూపుమాపడం కోసమే సిపిఐ పార్టీ పోరాటాలను నిర్వహిస్తూ వస్తుందని, ప్రజాస్వామిక వ్యవస్థ నెలకొల్పడమే సిపిఐ పార్టీ సిద్ధాంతమని అన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం మొదటిసారిగా రష్యాలో ఏర్పడిందని, కానీ కొంతమంది పెట్టుబడిదారీ వ్యవస్థ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చడం జరిగిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నదని, స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడం జరిగిందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలైనా దేశంలో ఇంకా పేదరికం పోలేదని, కూడు గుడ్డ లేనివారు ఇంకా దేశంలో ఉన్నారన్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరిట మోదీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ప్రభుత్వాలు ఇష్టరీతిలో వ్యవహరిస్తూ ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మతోన్మాదం ముసుగులో ప్రజల్లో చిచ్చు రేపుతుందని ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో విస్తరిస్తూ పార్టీకి పూర్వ వైభవం దిశగా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ప్రతి నాయకునిపై, కార్యకర్తలపై ఉందన్నారు. మార్క్సిజం లెనిజం సిద్ధాంత పునాదుల మీద పుట్టిన పార్టీ. ఈ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇదేదో ఒక మన భారతదేశంలో లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సిద్ధాంతం విస్తరించింది. ఇంకా చిన్న చిన్న సీమలకు, ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఏంటిది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అంటే? ఏంటిది? అందరి భూములు పేదల అందరికీ పంచాలి. కొద్దిమంది భూస్వామ్యచిత్తులు కాదు, ప్రజల పరం, సమాజపరం, ప్రభుత్వ పరం. అనేక దేశాల్లో ఈ సిద్ధాంతం విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రకరకాల పార్టీలు పెట్టుకుని 2025 డిసెంబర్ 26 అందరూ కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు. అప్పుడు ఈ దేశంలో ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు ఎన్ని అయినాయో నేను చెప్పను. ఇళ్ళకెళ్ళే సిపిఎంలకెళ్ళే అంత నక్సలైట్, అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి అన్ని పోయి ఎక్కడెక్కడ ఎన్నెన్ని గ్రూపులైనో, ఎన్నెన్ని కథలైనో నేను చెప్పలేను. చీలిపోతే చిక్కిపోయినాం, విడిపోతే పడిపోయినాం అనే సామెతలాగా సాగుతుంది. ఏఐటీసీ కూడా 2020లోనే స్థాపించబడింది. అది కార్మికుల సంఘం. అంతేకాదు మహిళా సంఘం. మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేశారు. ఇంకోవైపున మరి అరసము, ఇప్టా అంటే ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచన సంఘము, లేకుంటే విద్యార్థి, యువజన, అన్ని రంగాలు కూడా మన ప్రజా సంఘాలు స్థాపించిన పార్టీ ఏ పార్టీ లేదు. ఎవరైనా చెప్పినా అదంతా బట్టి బోకస్ మాట. అసలు 76 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అయిపోయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరి వాళ్ళ 74 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా రాజ్యాంగం అమలు కావట్లేదు. ఇంకా పేదరికం పోలేదు, దరిద్రం పోలేదు, పనికి తగ్గ ఫలితం రావలేదు, శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. ఈ వాస్తవాలు, యథార్థాలు. పాలకులు మారుతా ఉన్నారు, కానీ ప్రజల బతుకులు మారట్లేదు. కూడు గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు ప్రజలకు అందాలా, చెందాలన్నాడు అంబేద్కర్ గారు. మహాత్మా గాంధీ గారు కలలు అన్నాడు, ఈ దేశానికి గ్రామసీమలే పట్టుకోవాలన్నాడు. లేదా పేదల బతుకులు బాగుపడాలన్నాడు. మహిళలకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్నాడు. కానీ వాళ్ళన్నీ జరుగుతూ కొనసాగుతున్నట్టు. ఇవాళ మళ్లీ మనువాద సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చేందుకు వాళ్ళ మతోన్మాదం అనేటువంటి ఎజెండాతో ఊరేగుతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకని అనేక సవాళ్లు ఎదురైతా ఉన్నాయి. వాళ్ళ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం అంటే అంతమూరు వ్యాట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఒకే దేశం, ఒకే పన్ను, అది బోగస్, అది అబద్ధం. ఒకే దేశం ఎక్కడ ఉంది? ఒకే పన్ను ఎక్కడ? జిఎస్టీ ఒకటి ఉంది, 10,000 పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది మొదటి నుంచి, అది ఉన్నది, రెండు అయిపోయాయి.
మూడవది కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు, పెట్రోల్ డీజిల్ మీద జీఎస్టీ ఎందుకు లేదు? కారం పొడితో కడిలిన పల్లె రూకలు బండలు ఎత్తిన తెల్లె, కారం పొడితో కడిలిన పల్లె రూకలు బండలు ఎత్తిన తెల్లె, ఉద్యమాలము ఎలగా ఊరు నిజం రాజులను తరిమిన పోరు, ఉద్యమాలము ఎలగా ఊరు నిజం రాజులను తరిమిన పోరు, కాంచన ధరని కాళ్ళు మొక్కుతని పాని తత్వముకు చలమ గీతమ ఎట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం ఆ వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ. ఆ వీరుల గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ. నిప్పులు జరిగే నిజాం పాలన, కప్పమడిగి కష్టాలే పెడితే చెప్పరాని తిప్పలనే పెడితే ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం, నాయకులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లగౌడ్, ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, తాళ్లపల్లి మల్లయ్య, రాజారత్నం, ఎంఏ గౌస్, ఓధమ్మ, ప్రీతం, సూర్య, శనిగరపు చంద్రశేఖర్, రమ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.